కాకినాడ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా రోజురోజుకు పెరిగిపోతుంది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం రైస్ మిల్లర్లకు యథేచ్ఛగా తరలిపోతుంది. అడిగేవారు లేరు. సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే బెదిరింపులు. పేదల కడుపు కొడుతూ రేషన్ మాఫియా రాజ్యమేలుతోంది. కాకినాడ పోర్టు కేంద్రంగా గత 5 సంవత్సరాల నుంచి రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. షాపుల్లో నుంచి బహిరంగంగానే ఆటో, గూడ్స్ వ్యాన్లు ద్వారా రైసు జగ్గంపొడి మండలం రాజపూడి గ్రామంలో ఉన్న రైస్ మిల్లుకు చేరుతుంది. అక్కడి నుంచి సంచులు మారి కాకినాడ పోర్టుకు చేరుతున్నట్లు ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం జగ్గంపేటకే పరిమితం కాదు. రేషన్ బియ్యాన్ని కాకినాడ జిల్లాలో 2 అన్నదమ్ములు పూర్తి స్థాయిలో తమ పరిధిలోకి తీసుకుని దందా నడిపిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే పెద్దాపురం ప్రముఖ జనసేన నాయకుడు అన్నదండలు ఈ రేషన్ మాఫియాకు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. గత సంవత్సరం జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు కేంద్రంగా సీజ్ ద షిప్ అన్నప్పుడు ఆ డైలాగ్ జాతీయ స్థాయిలో ఎంత వైరల్ అయిందో మనకు తెలిసిందే. కానీ అంతకు రెట్టింపుగా ఇప్పుడు కాకినాడ జిల్లాలో రేషన్ మాఫియా రెక్కలు విప్పిందని, ఈ అక్రమార్కులకు ఏ నాయకుడు వచ్చి అడ్డుకట్ట వేస్తారని స్థానికులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలను ఇప్పుడు ఉన్న నాయకులు కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నాయకుడు సరిగ్గా ఉన్న కింది స్థాయి నేతలు, అధికారులు నిర్లక్ష్యంగా పేదల కడుపును కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రేషన్ మాఫియాపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. చంటి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? కాకినాడ జిల్లాలో రేషన్ మాఫియా విచ్చలవిడిగా పెట్టలేకపోతుందంటే అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే గతంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గత సంవత్సరంలో దాడులు ఏకంగా ఢిల్లీలో ఉన్నప్పుడు, ఢిల్లీ స్థాయిలో సమావేశంలో ఉన్నప్పుడు హుటాహుటిన కాకినాడ పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి సీజ్ ద షిప్ అన్నప్పుడు జాతీయ స్థాయిలో రేషన్ మాఫియా కాకినాడ పోర్టు కేంద్రంగా ఏ స్థాయిలో గత ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఇతర దేశాలకు దిగుమతి అయింది అనేది ఒక అంచనాకు వచ్చి దానిపై విచారణ చేపడతామని సిబిఐ ఎంక్వైరీ కూడా చేశారు. అయితే అక్కడ ఆ తరువాత కాకినాడ జిల్లాలో రేషన్ మాఫియా తగ్గుముఖం పట్టినప్పటికీ గత కొంతకాలంగా రేషన్ మాఫియా దాడులు ఎక్కువ పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. నియోజకవర్గం స్థాయిగా అంటే జగ్గంపేట మండలంలో మండల అధ్యక్షుడైన వైసీపీ నాయకుడు రైస్ మిల్లులోనే యథేచ్ఛగా రేషన్ దిగుమతి అవుతుందంటే ఏ స్థాయిలో అధికారులు కళ్ళు మూసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు. జగ్గంపేట నియోజకవర్గం అంటే రాజపూడిలో ఈ కార్యక్రమాలు ఈ రేషన్ మాఫియా పూర్తి స్థాయిలో పిచ్చిమీరిపోతున్నారని చెప్పవచ్చు. అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుంచి 2 అన్నదమ్ములను రేషన్ మాఫియాను పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకుని కాకినాడ జిల్లాలో మొత్తం ఎక్కడ పడితే అక్కడ రౌండ్ వీల్ అంటారు కదా, ఆ విధంగా ఈ రౌండ్ చక్రాలుగా ఆటోలు, గూడ్స్ వ్యాన్లలో రైస్ మిల్లులకు తరలించి ఆ విధంగా సొమ్ములు చేసుకుంటారు. దీని అంతటికీ కారణం వారి వెనకాల ఉన్న పెద్దాపురం నియోజకవర్గంలో ముఖ్య జనసేన నాయకుడు తమ చెప్పు చేతల్లో ఉన్నట్లుగా వారు స్పష్టంగా చెబుతా ఉంటారు. అయితే నాయకుడు సరిగా ఉన్నా కానీ క్షేత్రస్థాయిలో నాయకులు మాత్రం రేషన్ మాఫియా మీద పట్టు వదిలేయడంతో పూర్తి స్థాయిలో రేషన్ మాఫియా విచ్చలవిడిగా పెట్టలేకపోతుందని చెప్పవచ్చు. దీనిపై అధికారులు నమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా ఇక్కడ క్షేత్ర స్థాయిలో తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే గత కొంతకాలంగా రేషన్ మాఫియాతో పాటు దాడులు చేస్తున్నప్పటికీ ఎక్కడా కానీ రేషన్ మాఫియాపై దాడులు కూడా జరగలేదని కూడా తెలుస్తా ఉంది. ఇటువంటి తరుణంలో రాజకీయంగా ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ మాఫియాపై అసలు పేదల బియ్యాన్ని ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంలో చిన్న కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడానికి అధికారులు కానీ క్షేత్రస్థాయి నాయకులు కానీ పట్టించుకోకపోవడం ఇక్కడ విస్మరణీయానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. ఇటువంటి తరుణంలో రేషన్ మాఫియా తమ చెప్పు చేతుల్లోకి తీసుకుని అధికారులతో పాటుగా కింది స్థాయి నాయకులకు సొమ్ములు ఇస్తూ వారి ఆగడాలను పెట్టిరెగుతూ రేషన్ మాఫియా క్షేత్ర స్థాయిలో మాత్రం పూర్తి ఎక్కువగా రేషన్ మాఫియా కాకినాడ జిల్లాలో ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంటి.